నమస్కారం అండి. నమస్తే అండి. సో హైడ్రా తీసుకురావడం వల్ల ప్రజలకి వచ్చిన యూజ్ ఏంటి? మెయిన్ హైడ్రా వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి? హైడ్రా ఏర్పాటుకు మేము స్వాగతిస్తా ఉన్నాం. హైదరాబాద్ పట్టణంలో చారిత్రకమైన హైదరాబాదు జనాభా పెరుగుతూ ఉంది. జనాభా పెరుగుతున్న కొద్దు వచ్చే మంచినీళ్ళు హైదరాబాద్లో లేవు. ఇతర గోదావరి మీద లేకపోతే కృష్ణా నది మీద మంజీరా వాటర్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే స్టోరేజ్ వాటర్ కింద భూమి మొత్తం ఎండిపోతూ ఉంది. చెరువులు హైదరాబాద్లో ఉన్న చెరువు దగ్గర 350 చెరువులు కబ్జాలు అయిపోయినాయి. ఈ హైడ్రా రావడం వల్ల ఈ చారిత్రక ఈ బతుకమ్మ కుంట లాంటి చెరువులు అంటే నల్ల చెరువు అట్లాగే అనేక చెరువులు ఆక్రమణ గురవుతూ ఉన్నాయి. హైడ్రా రావడం వల్ల ఇది భూమి కాపాడబడుతుంది. వాళ్ళకు భావితరాలకు అందించాలి. ఇంకో 1000-2000 సంవత్సరాలు ఉండాల్సిన భూమి ఇది. అక్కడ ఉన్న జనాభా పెరుగుతూ ఉంది. వాళ్ళకు వాటర్ స్టోరేజ్ తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి. హైడ్రా వల్ల ఇట్లాంటి పార్కులు ఇట్లాంటి కుంటాలు ఉంటే వచ్చే వాటర్ స్టోరేజ్ అయ్యి తాగడానికి నీళ్ళు కానీ అక్కడ ఉన్న ఇతర వాటర్కు గ్రౌండ్ వాటర్ పెరిగి హైదరాబాద్కు కొంచెం ఉపయోగపరంగా ఉంటుంది. కాబట్టి మేము హైడ్రాని స్వాగతిస్తూ ఉన్నాం. హైడ్రా చేపట్టే చర్యలు ఏదైతే ఉన్నదో దాన్ని మేము కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి హైదరాబాదులో చాలా చెరువులు కుంటాలు ఈ రకంగానే కబ్జాలు అయిపోయినాయి. కాబట్టి అన్నిటి మీద దృష్టి పెట్టేటప్పుడు ఉన్నత వర్గాలకు ఒక తీరు లేని వాళ్ళకు ఒక తీరు చూడొద్దని చెప్పేసి మేము హైడ్రాను కోరుతా ఉన్నాం. హైడ్రా చేపట్టే చర్యలు అనేక చర్యలు మేము మూసిన పరివాహక ప్రాంతాలు కానివ్వండి అట్లాగే ఏదైనా కానివ్వండి పేదవాళ్ళ దృష్టి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయాలు చూపెట్టండి, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వండి. లేకపోతే వాళ్ళకు ఆ ప్రాంతంలోనే ఇంకా ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టండి. కానీ ఇలా హైదరాబాద్ అవుట్స్కట్స్లో పెడతా అంటే అది కరెక్ట్ కాదని మేము హైడ్రాని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలోనే పేద ప్రజలు అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వాళ్ళకి ఇక్కడే ఒక ఆధారం చూడటమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెయిన్ హైడ్రా వల్ల ఫ్లడ్స్ నుంచి కూడా చాలా వరకు మనం తప్పించుకునే అవకాశం ఉంది. బట్ ప్రజల్లో కొంచెం నెగిటివిటీ వచ్చినా ఇప్పుడు ఎలా ఉంది? అదే నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కార్పొరేట్ సంస్థలు కొన్ని భూములు పోతా ఉన్నాయి. ఇప్పుడు గండిపేట దగ్గర ప్రాంతాల్లో మంచిరేవుల దగ్గర ఒక ఆదిత్య కన్స్ట్రక్షన్ కడతా ఉన్నది. వాడు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఆస్తుంది. వాడు ప్రభుత్వానికి మీడియాకు అనేక ప్రచారం చేయగలుగుతాడు, అందులో ఆపుకోగలుగుతాడు. అట్లాంటినప్పుడు ప్రజా వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ నుండి జనాల్ని ఎగ్గొచ్చే ప్రయత్నం అట్లాంటి వాళ్ళు చేస్తారు. కానీ పేదవాళ్ళు ఉన్న ప్రాంతాల్లో అది జరగొద్దలేదు మేము కోరుతా ఉన్నాం. మేము హైడ్రా ముందే పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టి అక్కడనే ఇక జాగా ఉంది గవర్నమెంట్ జాగాలు ఒక కట్టిమని చెప్తా ఉన్నాం. ఆక్రమణ ఇప్పుడు అట్లాగే హైడ్రా మేము కూడా కొన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏంటంటే కుంటాలు చెరువులు అమ్మిన వాళ్ళు బాగుపడి వాళ్ళు జూబ్లీహిల్స్ బంజారా హిల్స్లో ఉన్నారు. పేద వాళ్ళు కొనుక్కుంటున్న వాళ్ళు మొత్తం కూడా నాశనం అయిపోతారు. వాళ్ళు గ్రామాల్లో ఉపాధి లేక హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఇంత తక్కువ రేటుకు వస్తున్న భూమి అని చెప్పేసి చెరువుల కల కుంటల కల ఉంటా ఉన్నారు. కానీ రోడ్డు పాలు అవుతా ఉన్నారు, వాళ్ళు అప్పుల పాలు అవుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము రక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సో మెయిన్ హైడ్రా తీసుకురావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ తీసుకురావడం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ దీన్ని కొంచెం హైలైట్ చేసింది హైడ్రాని. మేము రేవంత్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం. హైడ్రాని తీసుకురావడం వల్ల హైదరాబాద్ ప్రాంతాల్లో కొన్ని చెరువులు కుంటలు రక్షణ చేపడతా ఉన్నాయి. కాబట్టి మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు మంచివే. ఎందుకంటే భావితరాలకు ఇలాంటి చెరువులు కుంటలు ఉండాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ వాటర్ పెరగాలంటే కుంటలు చెరువులు ఉండాలి. కాబట్టి మేము హైడ్రాని స్వాగతిస్తా ఉన్నాం. పార్టీకి అతీతంగా ఏ పార్టీ అయినా పర్లేదు, మంచి పని చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తారు. పార్టీలకు అతీతంగా చెరువులు కుంటాలకు వచ్చేసరికి అది మేము స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని రక్షించబడాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాని చేపట్టింది. సో హైడ్రా వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, అసలు దానివల్ల యూజ్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అయితే చాలా మంది నమ్మకం వేస్ట్ అది ఇది అన్నారు. కాకపోతే మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగానే చేస్తుంది. ప్రజలకి స్టార్టింగ్ అది ఇది అని చెప్పి కొంచెము నెగిటివ్ చెప్పడం వల్ల ప్రజలందరూ నెగిటివ్ ఆలోచించారు. తర్వాత దాని గురించి ఫ్యూచర్ కాంగ్రెస్ ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నారు, ఇది అన్నీ చేస్తుంటే ఓకే అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రా వచ్చిన వల్ల ఉపయోగం ఏంటంటే హైడ్రా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
దానివల్ల అందరూ నెగిటివ్ మాట్లాడి దాని ఇల్లులు పోతున్నాయి ఇట్లా అవుతుంది అంటారు, కానీ ప్రజలకి అసలైన విషయం తెలియట్లేదు. ఇప్పుడు గతంలో హైదరాబాద్ అంటేనే చాలా చెరువులు ఉంటుండే, పొలాలు ఉంటుండే. తర్వాత మెల్లమెల్ల దాని కల్చర్ సిటీ అని చెప్పి చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం అంబర్పేట నుంచి గచ్చిబౌలి పోవాలంటే ఒక 30-35 కిలోమీటర్స్ అది. ఇప్పుడు ఏమైపోయింది, అంతా చెరువులు మూసేసి అవి మూసేసి ఫ్లైఓవర్ చేసేసి వితిన్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు చేశారు. కానీ దానివల్ల చెరువులు మూసినందుకు ప్రాబ్లం ఏంటంటే వానలు పడతాయి. ఇప్పుడు వాన పడ్డ నీళ్ళు ఎటు పోవాలి, ఇప్పుడు గంగమ్మ వస్తుంది ఎటు పోవాలి తెలీదు. తనకి దారి ఏంది, తన కుంట ఉన్న బతుకమ్మ చెరువు ఉన్నా ఏమున్నా కానీ తన దారి వెళ్తుంటుంది. తన దారిలో మనం ఇల్లులు కట్టుకుంటే మీరు ఏం చేస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ రివర్స్ క్వశ్చన్ వేస్తారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం తీసుకుంది సీరియస్గా, చాలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ధైర్యం చేసి చాలా మంచి బెనిఫిట్స్ తీసుకుంది. ఏంటంటే లేక్స్ అన్నీ మూవ్ చేయడం వల్ల నష్టం అవుతుంది అని చెప్పేసి ఓపెన్ చేశారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కడ నీళ్ళు అక్కడనే ఉంటున్నాయి, అటు ఎటు ఎవరి ఇంట్లోకి వెళ్ళవు. సో హైడ్రా వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి చాలా, నెగిటివ్ అనేది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మాదే బతుకమ్మ కుంట చూసుకోండి, ఒకప్పుడు ఇది మొత్తం మూసేసినాక ఈ నీళ్ళన్నీ మా ఇంట్లోకి వచ్చేటివి, దీని కిందనే మా ఇల్లు. ఈ నీళ్ళు ఎటు వాళ్ళు తెలియక మా ఇంట్లోకి వచ్చి చేసారు. ఇప్పుడు హైడ్రా మన సార్ వచ్చేసి ఏం చేసిండు, ఓపెన్ చేసి దానికి సపరేట్ టీం పెట్టుకొని అన్ని కంప్లైంట్ చేసి ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళందరినీ తీసుకొని చేసి ఇట్లా చెరువు తవ్వడం వల్ల మంచిగా ఉంది, కానీ నెగిటివ్ అయితే ఏం లేదండి. హైడ్రా వల్ల పాజిటివ్ ఉంది అంతా. చాలా మంది లేక్స్ని వాటిని కబ్జా చేసేసి ఈ విధంగా పూర్తి చేసి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని హైడ్రా అనేది వచ్చి బయటికి తీస్తుంది. సో ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది మరి? ఇప్పుడు సొంత భూములు అంటే మూసేసారు అంటే వాళ్ళు అంత కమర్షియల్ కోసం కట్టుకొని మూసేసుకొని డెవలప్ అవుతారు, కానీ ఇప్పుడు లోకల్ వాళ్ళు అయితే పుట్టి వేరిన వాళ్ళు అయితే అక్కడ లేరు. బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి దాన్ని మూసేసి కొనుక్కొని దాని ఇల్లు కట్టుకొని ఉపయోగపడుతురు. కానీ ఇక్కడ పుట్టి వేరిన వాళ్ళ పరిస్థితి ఏంటండి, మా బాధలు మేము ఇక్కడ పుట్టి వేరిన వాళ్ళము, వేరే వాళ్ళు వచ్చి కట్టుకొని ఆ చెరువు మూసేసి కట్టుకుంటే వాళ్ళు హై స్టేట్స్లలో ఉండి మేము అట్లనే ఉండేవారికి మేము స్లమ్మా కాదు కదా. ఎట్లా ఆలోచించినా వాళ్ళకి దెబ్బే కదా ఫైనల్ గా. ఇలాంటి ల్యాండ్స్ మీద కట్టుకున్న ఇల్లులు ఎప్పుడు స్టాండర్డ్ గా ఉండవు. ఇప్పుడు వాళ్ళకి దెబ్బ అంటే వాళ్ళు చూసి కొనుక్కోవాలి. వాళ్ళు అవగాహన లేకుండా డబ్బులు ఇచ్చేసి ఎట్లా పడితే అట్లా తీసుకొని కొనడం వల్ల కరెక్ట్ కాదు కదా. మరి మొత్తానికి హైడ్రా మంచిది అంటారు? హైడ్రా మంచిదే, పర్ఫెక్ట్, అది 100%. ఇప్పుడు పబ్లిక్ అయితే అందరు రివర్స్ అయిపోయారు. హైడ్రా మంచిది, అప్పుడు నెగిటివ్ చూపించారా, ఇప్పుడు రివర్స్ అయి పాజిటివ్ అంటున్నారు, ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. దాంట్లో ఇంకా మన స్ట్రిక్ట్ ఆఫీసర్ రంగనాథ్ సార్ ఉన్నారు. ఆయన ఇంకా ఎవరు మాట మోనార్క్ అంటారు. కాకపోతే ఎలా మోనార్క్ అంటే ఆయన కరెక్ట్ పొజిషన్ ఉన్నందుకు మోనార్క్. గవర్నమెంట్ అనేటిది హైడ్రాకి అతను సెలెక్ట్ చేసింది చూడు, అది నంబర్ 1. చాలా మంచి నిర్ణయం తీసుకుంది, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది ఆయనను పెట్టడం వల్ల. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.